నమస్తే వెల్కమ్ టు ఆద్య టీవీ నేను మీ స్వర్ణ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు నమస్తే అండి నమస్తే అమ్మ రామారావు గారు చిరంజీవి గారి ఫ్యామిలీ అంటే ఒక టైంలో మంచి రెస్పెక్ట్ ఉన్న ఫ్యామిలీ ఇప్పుడు రెస్పెక్ట్ లేదు అని నేను చెప్పడం లేదు బట్ మెగా కాంపౌండ్ లో ఈ మధ్య విడాకులు ఎక్కువ అవుతున్నాయి ముఖ్యంగా పిల్లల దగ్గరకు వచ్చేసరికి పేరెంట్స్ గా కొంచెం చిరంజీవి గారు విమర్శలు పాలవుతున్నారని అనుకోవచ్చు సుష్మిత గారి విషయంలో అప్పుడేదో కొంచెం జరుపుకుంది అని అన్నారు బట్ ప్యాచప్ అయింది అన్నారు శ్రీజ విషయానికి వచ్చేసరికి 2 పెళ్లిళ్ళు అని అన్నారు ఇప్పుడు నాగబాబు గారి కూతురు నిహారిక కూడా విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు మీరు ఇక్కడ మళ్ళీ చిరంజీవి గారి తాలూకు కోడలుగా వచ్చిన ఉపాసన ఆ స్థితిలో ఉండి కూడా ఏ ప్రాబ్లం లేదు అదే కదా తర్వాత ఏంటంటే ఇంటిని కంటికి రెప్పలా చూసుకుంటుంది అత్తగారిని బాగా చూసుకుంటుంది మామగారిని బాగా చూసుకుంటుంది హస్బెండ్ కూడా ప్రాణప్రదంగా చూసుకుంటుంది అంతేకాకుండా తన కుటుంబంలో ఎవరికి ఏమొచ్చినప్పుడు కూడా దగ్గరుండి చూసుకుంటుంది అలాగే చిరంజీవి గారు ఒక మాట చెప్పినట్టయితే ఆయన పేరు మన ఒక విరణ ఉన్నాడు కదా ఆయన 45 లక్షల ట్రీట్మెంట్ చేయించింది అటువంటి కేర్ తీసుకున్నటువంటి ఉపాసన చాలా బాగా ఉందన్నమాట ఇటు వచ్చి బిడ్డల దగ్గరే ఈ ప్రాబ్లం వస్తుంది ఆ శ్రీజ దగ్గర ఆ సిద్ధార్థు తర్వాత ఇంకెవరో కళ్యాణ్ దేవు ఇప్పుడేమో ఇంకెవరో కొత్తగా పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉందన్నమాట ఆయన కూడా ఒప్పుకున్నాడు ఈవిడికి ఎలాగైనట్టయితే ఇప్పుడు నాగబాబు తాలూకు కూతురికి ఏమైంది చక్క హాయిగా పెళ్లి చేసుకోవచ్చు కదా ఇప్పుడు నిజంగా నాగబాబు గారు ఆవిడ పెళ్లి చేయడం ఆయన స్థాయికి మించి చేశాడు ఇక్కడ రాజస్థాన్లో చేశారు పెళ్ళి వీళ్ళందరినీ పెళ్ళికి వచ్చేవారు అందరూ కూడా రాజస్థాన్ తీసుకెళ్ళాడు ఫ్లైట్లో మరి ఎన్ని కోట్లు ఖర్చు అయిందో చూడండి మరి ఆ పెళ్ళి ఎంత జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ పెళ్ళిలో మొదటి నుంచి కూడా ఒక ప్రధానమైన వార్త వినిపిస్తుంది ఏమిటంటే ఈ నిహారికకి అధికారాభం చేసింది కూడా నాగబాబు చేశాడు తల్లి చేయలేదు తల్లి ఇప్పుడు ఆడబిడ్డని కంట్రోల్లోనే ఉంచుతుంది కానీ తండ్రి మాత్రం చేస్తారన్నమాట అధికారాభం వల్ల ఆవిడ ఇంతవరకు వచ్చిందన్నమాట ఈరోజు విడాకులు తీసుకునే పరిస్థితిలోకి వచ్చిందంటే దానికి కారణం యాక్చువల్గా చెప్పాలంటే డివోర్స్ అవునా కాదా అని ఒక సందిగ్ధత కూడా లేదు ఎందుకనంటే పెళ్లి ఫోటోలు అన్ని ఇన్స్టాగ్రామ్ లోంచి తీసేశారు ఓకే ఒకరినొకరు అన్ఫాలో అయిపోతున్నారు సో దానికి ఒక ఊతం ఇచ్చినట్లే అవుతుంది అంటే ఎన్ని రోజుల నుంచి వీళ్ళు దూరంగా ఉంటుంటే ఈ రోజు ఈ డెసిషన్ కి వచ్చారా అన్నట్లుగా జనరల్ గా పెద్దింటి ఆడపిల్లలకి కాస్త ఈగోయిస్టిక్ ఉంటారు ఈగో ప్రాబ్లం వల్లే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అనేది కూడా ఒక ప్రధాన విమర్శే ఏమంటారు మీరు అంటే ఈగో ప్రాబ్లం కాకుండా గారాబం ఈగో ప్రాబ్లం కాదు అక్కడ అతి గారాభం తన కోరుకుంటే కొండ మీద కోర్చుని తీసుకొని ఇవ్వాలన్నమాట అతి గారాభం ఎప్పుడు ప్రమాదం అమ్మా ఈగో అంటే వేరు ఈగో అంటే నా ఇష్టం వచ్చినట్టే జరగాలి అనుకోవడం ఉంది అది ఈగో అవుద్ది అలా కాదు అక్కడ తండ్రి తల్లి తప్ప అన్నయ్య తప్ప మిగతా వాళ్ళు కనబడరు ఆవిడకి భర్తను భర్తలా గౌరవించదు అత్త మామూడిని గౌరవించదు మిగతా వాళ్ళని గౌరవించరు అంటే ఇక్కడ నిహారికి గౌరవించదు అని చెప్పడం కాదు అట్లాంటి పిల్లలు అలా చేస్తుంటారన్నమాట అంటే వాడికి ఒక మంచి ట్రైనింగ్ కావాలి తల్లి దగ్గర నుంచి వెళ్ళినట్టయితే అత్తమామని ఎలా చూసుకోవాలి భర్త మాటకి ఎదురు చెప్పకూడదు కొన్ని ఉన్నాయి కొన్ని ఇష్టాలు వాళ్ళకి ఇష్టం లేకపోవచ్చు కానీ వాళ్ళ ఇష్టాన్ని నీ ఇష్టాలుగా చేసుకోవాలి మాట డిఫరెన్స్ రాకూడదు అందువల్ల మనసులో కొంచెం ఏదో బాధ అనిపించి అలా చేశాడు అనుకుంటాను వీళ్ళు మళ్ళీ మాట్లాడుకుంటే డెఫినెట్గా ఇద్దరు కూడా
కలిసే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఇద్దరు చిన్నపిల్లలే. అవును. సో చిన్నపిల్లల మధ్య జనరల్ గా భార్య భర్తల మధ్య గొడవలు కామనే. అలిగి పుట్టింటికి రావడం, 4 రోజులు వీళ్ళు పెట్టి చేయడం, తర్వాత బతిమలాడి పట్టుకెళ్ళడం, ఇలాంటివన్నీ సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం, వింటూ కూడా ఉంటాం. అవును. సో ముఖ్యంగా మరి ఇలాంటి పెద్దవాళ్ళ కుటుంబాల దగ్గరకు వచ్చేసరికి ఆ బెట్టులు కాస్త ఎందుకు దూరాలు అయిపోతున్నాయి? వాళ్ళ పేరెంట్స్ గానీ వీళ్ళ పేరెంట్స్ గానీ ఎందుకు ఇంతకుముందు ఏం చేసేవారంటే అమ్మా, ఇప్పుడు ఎవరైతే పెళ్లి కూతురు ఉంది కదా, పొరపాటున అత్తవారింటి మీద కంప్లైంట్ చేస్తే వెంటనే పంపించేసేవారు. నేను అత్తవారింట్లో బాగున్నానంటే పుట్టింట్లో 10 రోజులు ఉండాలి, కానీ అత్తవారింట్లో నేను బాగులేను, అత్తవారు నాకు కావాల్సిన గౌరవం ఇవ్వటం లేదు, నా మాట వినటం లేదు, నన్నేమో హింస పెడుతున్నారంటే మాత్రం డెఫినెట్గా పుట్టింటి వాళ్ళు తిరిగి పంపించేస్తారన్నమాట. ఇక్కడ అలా కాకుండా ఆ బిడ్డ ఏం చెప్తే అది నిజం అనుకొని వాళ్ళ మీద ఎదురు తిరిగితే ఏం చెప్తారు? నీకున్న కంప్లైంట్లు నీకుంటే వాళ్ళకున్న కంప్లైంట్లు వాళ్ళకు ఉంటాయి, అంతే కదా. అందువల్ల నిహారిక ఇప్పటికైనా తెలుసుకొని, వాళ్ళ నాన్న వాళ్ళు తెలుసుకొని, ఏదో ఇన్స్టాగ్రామ్లో ఆ ఫోటో తీసినంత మాత్రంలో పెద్ద కొంపలు మునిగిపోయింది ఏమి లేదు. కూర్చొని మాట్లాడుకుంటే అన్నీ సర్దుకుంటాయి అన్నమాట. తర్వాత ఏంటంటే ఈవిడికి ఎక్కువ ఆ తండ్రి తాలూకు అంటే ఆ ప్రేమకి అటాచ్మెంట్ ఉండడం వలన అత్తారింటికి వెళ్ళడం కంటే ఇక్కడే ఉంటుంది, ఇక్కడే తనతో ఆయన ఉండమాట. అదో ప్రాబ్లం. ఇక్కడ ఉండొచ్చు కదా, మనకేం తక్కువ అనేటువంటి పరిస్థితుల్లో కొంచెం ఆయనకి కూడా అదేంటది నేను పెళ్లి చేసుకోవడం ఏంటి, మా ఇంట్లో లేకుండా నన్ను ఏదో ఇళ్ళరికని తీసుకెళ్ళినట్టుగా వాళ్ళ ఇంట్లో ఉండమని వెంటనే ఫీలింగ్ ఉంటుంది. రైట్. ఇప్పుడు మనం చిరంజీవి గారి దగ్గరికి వద్దాము. ఇప్పుడు చిరంజీవి గారు మిడిల్ క్లాస్ అయినప్పటికీ స్టార్టింగ్ డేస్ లో మంచి హీరోగా నిలదొక్కుంటూ మంచిగా సెటిల్ అయ్యారు. అలానే సురేఖ గారు కూడా మంచిగా, అంటే రాను రాను వీళ్ళు సెటిల్ అయిన ఫ్యామిలీసే కదా. సో మరి అలా అనుకుంటే ఇటు తండ్రి తరపు నుంచి వెల్ సెటిల్డ్ గానే వచ్చారు సురేఖ గారు, చిరంజీవి గారు ఇంకా బాగా సెటిల్ అయ్యారు ఫినాన్షియల్ గా ఒక తల్లిగా. ఇప్పుడు నాగబాబు గారు వాళ్ళ ఫ్యామిలీ చూసుకున్నట్లయితే వాళ్ళ వైఫ్ కూడా ఎంతో కొంత మంచిగా కదా, ఎంచక్క పిల్లల్ని కన్నారు, పెంచారు, విద్యాబుద్ధులు నేర్పించారు, హీరోలను అది చేస్తున్నారు. సో వాళ్ళ టైంలో ఇన్ని గొడవలు ఏమి లేవు, విడాకులు ఏమీ లేవు. బట్ వాళ్ళ పిల్లల దగ్గరకు వచ్చేసరికి ఎందుకు విడాకులు దారి పడుతున్నారు? ఈ పేరెంట్స్ ఎందుకు పిల్లల్ని వాళ్ళలా పెంచడం లేదు అనేది చాలా మంది వేస్తున్న ప్రశ్న. అంటే ఇప్పుడు సొసైటీలో గారాభం పెరిగిపోయిందమ్మా. తర్వాత ఎంత గారాభం పెరిగిపోయిందంటే ప్రతి ఒక్కరు కూడా అన్నీ కూడా టేక్ ఇట్ ఈజీలా తీసుకుంటున్నారు అన్నమాట. ఆడ మగ సంబంధాలు చాలా తేలికైపోయినాయి. మగవాడితో నేను ఎస్ ఐ విల్ గో ఫర్ ఎ ఫన్, వాట్ ఈజ్ రాంగ్ అంటున్నారు అన్నమాట. వెళ్తే అడితో తిరిగితే అడితో మాట్లాడితే తప్పే ఉంది ఇందులో, దాన్ని మనం ఏం చేయలేము. ఆ సుప్రీంకోర్టు కూడా ఇచ్చేసిన తీర్పు, ఆడమగ ఇద్దరు ఇష్టమైన అడిగితే కలిసి ఉండొచ్చు అని చెప్పేసి. కనుక కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దాని అప్పుడే అటువంటివి అప్పుడే ఇప్పుడు నువ్వు ఎంత మారినప్పుడు కూడా ఏదో ఒక రోజు నువ్వు భర్త నీడన ఉండవలసిందే కదా. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి, ఒక 50 దాటిన తర్వాత ఇంకెవరు ఆధారం? భర్తే ఆధారం. ఆ సత్యాన్ని తెలుసుకుంటే బాగుంటుంది అన్నమాట. అది తెలుసుకోకుండా కేవలం గొప్పలకి పోయి తప్పులు ఎంచుకుంటూ ఉంటే మాత్రం డెఫినెట్గా అటు పెళ్లి కొడుకు అటు అంటే భర్త దెబ్బతింటాడు, ఇక్కడ భార్య దెబ్బతింటుంది. ఆ భార్య భర్తల్ని కలిపే వాళ్ళే పెద్దలు. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవాలి, వాళ్ళిద్దరూ పిల్లలకి చెప్పాలి, మళ్ళీ వాళ్ళని కలపాలి. ఇంకో మీరేమైనా పొరపాటున కానీ మీ ఇద్దరు కానీ విడిపోయినట్టయితే మీరు మా దగ్గర రావద్దు, మీరెవరో మాకు తెలియదు అని చెప్తే బాగుంటుంది అన్నమాట. అది కాకుండా నా కూతురిని అంత మాట అన్నాడా, నేనా నా కొడుకుని ఇలా చూస్తున్నారా, మేము ఇళ్ళకి ఇచ్చామా అని వాళ్ళు